అందరికీ హాయ్. మునక్కాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నామండి. మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మునక్కాయ పచ్చడికి ముందుగా మనకు కావాల్సిన మునక్కాయలు మీడియం సైజు కొంచెం లావున్న గుజ్జు ఎక్కువ ఉన్న కాయలు తీసుకొని ఇట్లా 1.5 to 2 ఇంచెస్ వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. 200 grams వరకు 1 kgకి చింతపండు మంచిగా వాష్ చేసుకొని కొన్ని హాట్ వాటర్ పోసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం అందులోకి వేసుకోవడానికి స్పైసెస్ వేయించుకోవాలి. ఫస్ట్ కొన్ని ఆవాలు, మెంతులు అయితే కొన్ని తీసుకోవాలి, ఎందుకంటే చేదు ఉంటుంది ఎక్కువ వేస్తే కాబట్టి. కొంచెం జీలకర్ర, వీటిని మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోనే కొన్ని నువ్వులు యాడ్ చేయాలి. ఒక 3 spoons or 4 spoons వరకు నువ్వులను అయితే యాడ్ చేయాలి. ఇవి మంచిగా చిటపట్లు ఆడే వరకు దూరగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకోవాలి. మునక్కాయ పచ్చడి చాలామంది పెట్టుకుంటారు, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరైతే తప్పకుండా. మునక్కాయ ఆకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా ఈ విధంగా మనం మసాలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో మునక్కాయ ముక్కలు వేసుకొని మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచిగా అంటే ఒక 2 to 3 minutes అంతే అండి. అంతకుమించి ఎక్కువ ఫ్రై చేసినాం అనుకో మొత్తం గుజ్జు అయిపోతాయి. ఒక 2 days మనం పచ్చడి పెట్టుకున్నాక అవే నాని మెత్తగా అయిపోతాయి. అంతకుమించి మాత్రం ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఇదేంటంటే ముందుగా నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది మొత్తం గుజ్జు తీసుకొని ఇట్లా స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఎందుకంటే మనం వాటర్ పోసి చింతపండు గుజ్జు తీసాం కదా, ఆ వాటర్ కొంచెం పోవడానికి, గుజ్జు మాత్రమే ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మనం మంచి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు మంచిగా కుక్ అయిన తర్వాత దించేసి పక్కన పెట్టుకోవాలి. మునక్కాయలు అంటే ఎంతమంది ఇష్టపడరు, పప్పులో వేస్తేనే చాలామంది ఇష్టపడి తింటారు. కాబట్టి ఒకసారి ఇట్లా పప్పులో కాకుండా పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, శనగపప్పు కూడా కొంచెం వేసుకుంటే తాలింపులో బాగుంటుంది. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఈ పోపు కొంచెం వేగిన తర్వాత మనం పచ్చ దంచుకున్న ఎల్లిపాయ ముద్ద ఉంటుంది కదా, అది కొంచెం ఆయిల్లో వేసుకోవాలి. ఇది మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. కొంచెం పచ్చిది కూడా వెల్లిపాయలు వేసుకోవాలి. ఇది తాలింపు కర్రలో నేను వేసాను. ఇప్పుడు గుప్పడంత కరివేపాకు వేసుకుని, ఎందుకంటే కరివేపాకు తింటే మంచిది కదా ఆరోగ్యానికి. కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. అది ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే కరకరలాడుతూ ఉంటుంది మంచిగా. ఇట్లా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని వాటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. పప్పు అయిపోతుందనే టైంకి లాస్ట్కి మనం ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎండుమిర్చి బాగా మాడిపోకుండా నల్లగా అవ్వకుండా ఉంటుంది. మంచిగా ఇట్లా కరకరలాడాలి కరివేపాకు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇలా కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇష్టపడి తింటారు. ఏమన్నా మనం పప్పు చేసుకున్నప్పుడు డైరెక్ట్ పప్పులో మునక్కాయలు లేని టైంలో కూడా పచ్చడి చేసుకుంటే సైడ్కి అయిపోతుంది. ఈ మునక్కాయలు ఆ పప్పు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి తిన్నారంటే మళ్ళీ మీరే చేసుకుంటారు. ఇట్లా వేగిన తర్వాత ఈ పోపుని మనం దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాతనే ఇలా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాయ ముక్కలలో ఒక 200 grams వరకు కారం, 200 grams వరకు లేదా 120 to 130 grams, 150 ఎట్లా తింటే అట్లా వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు సరే చూసి వేసుకోండి. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఆ తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పు, మన టేస్ట్కి సరిపడా అండి, కొంత లేదు, నేను అందరితో వేస్తాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా, వీటిని మంచిగా మిక్సీ చేసుకోవాలి, పౌడర్ తీసుకొని ఈ మూడింటిని మంచిగా కలిపేసి ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఆ చింతపండు గుజ్జును కూడా వేసుకుంటూ మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. మంచిగా అన్ని పీసులకు పట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడే మొత్తం పీసుకు పట్టేస్తుంది. ఆ తర్వాత ఇక ఏముంది, ఇక మనం పెట్టుకున్న పోపుని కలుపుకోవడమే. మీరైతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నా, పప్పు చేసుకున్న టైంలో మనం సైడ్కి వేసుకొని తింటే మన పప్పులో మునక్కాయలు వేసుకొని తిన్నట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ అయితే అర్థమవుతుంది. మునక్కాయ అంటే చాలామంది దాదాపు ఇష్టపడతారు. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నాకు చిన్న లైక్ ఇవ్వండి. కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చింది, మీరు చేస్తే ఎట్లా ఉందని చెప్పేసి. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎల్లిపాయలు ఒక 4-5 రెబ్బలు వేసుకొని పోపు చల్లారిన తర్వాత పోపును మొత్తం ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నూనె నేను మాత్రం కొంచెమే తీసుకున్నా, ఇది సరిపోదు. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత నూనె మొత్తం పైన తేలేలాగా ఉండాలి, పచ్చలాగా అయితేనే పచ్చడి పాడవదు. ఈ వేసిన తర్వాత నేను మళ్ళీ కొంచెం నూనె, పచ్చి నూనె యాడ్ చేస్తాను డబ్బాలో స్టోర్ చేసుకునే టైంలో. మీరు కూడా అట్లనే తప్పకుండా వేసుకోండి, ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇంతగానం వేసుకొని ఆయిల్ పైన తేలేలాగా లేకపోతే పచ్చడి పాడైపోతుంది. మొత్తం వేసుకున్న తర్వాత అట్లయితే ఎవరికైనా బాగా అనిపించదు కదండి. అందుకోసమే ముక్కలు మునిగేంత వరకు నూనె వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే